మునిపటి భాగంలో ఈ మంత్రగత్తె తీసుకువచ్చిన ఆ పిల్లవాణ్ణి చూసి ఈ పొట్టి దయ్యాలు రెండు చాలా ఆశ్చర్యపోయి ఆ పొట్టి దయ్యాలు ఒకదానితో ఒకటి ఏం మాట్లాడుకుంటూ ఉన్నాయంటే, అరే డెంబు, నాకొక చిన్న సందేహం. వీడు చూస్తే చాలా చిన్నవాడు. నాకు తెలిసి వీడికిప్పుడు పాలు పట్టే వయసు. వీడినిప్పుడు మనం ఎలా ఆపుతాం? వీడు గనక ఏడ్చాడనుకో, ఇంకంతే. ఇక ఈ గృహం మొత్తం వీడి ఏడుపుతోనే నిండిపోతుంది. అవునరా, అవును, నువ్వు చెప్పింది నిజమే. వీడిని ఎలా ఆపాలి? గురువుగారు చూస్తే ఈ చంటి పిల్లాడి బాధ్యత అంతా మనదే అని చెప్పి వెళ్ళిపోయారు. నాకేంటో ఏమీ అర్థం కావట్లేదు. ప్రస్తుతానికైతే వీడు కామ్గానే పడుకున్నాడు, కానీ వీడు గాని లేచాడంటే ఇంకంతే. ఇక మనతో వీడు ఆడుకుంటాడురా అని ఈ పొట్టి దయ్యాలు రెండు మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇంతలో సరిగ్గా రాత్రి సమయమైంది. ఈ ముసలి మంత్రాలవ్వ ఆకాశ వీధిలో ఎగురుకుంటూ చాలా వేగంగా వెళుతూ ఉంది. కొద్ది సమయానికి ఈ శాంతమ్మ వాళ్ల ఇంటి ముందు ఒక్కసారిగా ప్రత్యక్షమైంది. ఈ ముసలి మంత్రాలవ్వ వాళ్ల ఇంటి బయట నుంచుని పిలుస్తూ ఉంది. అరే నాయనా, నేను ముసలి అవ్వను వచ్చాను, ఒక్కసారి తలుపు తీ నాయనా. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి ఒక్కసారిగా నిద్రలేచి చాలా ఆనందంతో ఆ తలుపు తీశాడు. తన భార్యను కూడా నిద్రలేపి ఆ ముసలి మంత్రాలవ్వ చెప్పిన విధంగానే ఒక గ్లాసు పాలను తీసుకువచ్చి ఆ ముసలి మంత్రాలవ్వకు ఇచ్చాడు. అది చూసి ఈ మంత్రాలవ్వ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంది, హహహా, ఈ పాల గ్లాసుతోనే నీ బిడ్డకు ప్రాణం పోస్తూ నీ ప్రాణాలు తీస్తున్నాను. ఇంక ఎన్ని రోజులు లేవు, కొద్ది రోజుల్లో నిన్ను ఆ ప్రేతాత్మలకు అర్పణం కావిస్తాను, హహహా అని తన మనసులో అనుకుంటూ ఉంది ఈ ముసలి మంత్రాలవ్వ. అదంతా చూస్తూ ఈ వ్యక్తి ఆ ముసలి అవ్వతో, అమ్మమ్మా, ఏమైంది? మీరే అలా ఉండిపోయారు? ఏదైనా అపాయమా? ఎందుకు మీరలా ఆలోచిస్తున్నారు అని ఆ వ్యక్తి ముసలి అవ్వను అడగ్గా, ఆ ముసలి మంత్రాలవ్వ ఆ వ్యక్తితో ఇలా అంటూ ఉంది, లేదు నాయనా, లేదు, అంతా సవ్యంగానే జరుగుతుంది. నువ్వు అనుకున్నది మాత్రం ఏమీ కాదు, ఖచ్చితంగా జరుగుతుంది. అంతా మంచే జరుగుతుంది. సరే, ఇక మీరు హాయిగా పడుకోండి. కానీ ఒక్క విషయం, నేను వచ్చి వెళుతున్న విషయం మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వకండి. జాగ్రత్తగా ఉండండి. ఈ విషయం మన ముగ్గురి మధ్యలోనే ఉండాలి. ఇట్టి పరిస్థితుల్లోనూ మూడవ వ్యక్తికి తెలియకూడదు. సరేనా? సరే అవ్వా, తప్పకుండా. నువ్వు ఇంతగా చెప్పావు కదా, ఖచ్చితంగా ఈ విషయం మన ముగ్గురి మధ్యనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికీ తెలియనివ్వను. జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి ఈ వ్యక్తి తన ఇంటి తలుపు వేసుకున్నాడు. ఈ మంత్రాలవ్వ తన మంత్రశక్తితో ఏవో మంత్రాలు చదవగా ఆకాశ మార్గంలో ఆ గ్లాసు పాలను తీసుకుని ఎగురుకుంటూ చాలా వేగంగా వెళుతూ ఉంది. ఇంతలో ఆ గృహం నుంచి చిన్నపిల్లవాడి ఏడుపు శబ్దం అతి భీకరంగా వినిపిస్తూ ఉంది. ఈ పొట్టి పిశాచాలు ఎంత ఆపుతున్నా సరే ఆ చిన్నపిల్లవాడు మాత్రం ఏడుపు ఆపకుండా ఏడుస్తూనే ఉన్నాడు. అది వింటూ ఈ మంత్రాలవ్వ చాలా వేగంగా ఆ గృహంలోకి ప్రవేశించి ఆ పొట్టి పిశాచాలతో ఇలా అంటూ ఉంది, ఓరే పొట్టి పిశాచాలాడా, ఒక్క నిమిషం చంటి బిడ్డను కాపాడలేకపోయారు, వాడి ఏడుపును ఆపలేకపోతున్నారు. ఇక మీరు వీడి బాధ్యత ఏం తీసుకుంటారు? మిమ్మల్ని నమ్మకోవడం నాదే తప్పు. ఈ పాల గ్లాసు తీసుకుని మీ ఒంటిలోని రక్తపు చుక్కలను ఆ పాలలో కలిపి ఆ పసిబిడ్డవాడికి పట్టండి. తద్వారా వాడు శక్తివంతుడవుతాడు. త్వరగా కానివ్వండి అని ఆ మంత్రాలవ్వ ఆ ఇద్దరు పొట్టి దయ్యాలతో చెప్పింది. మంత్రాలవ్వ చెప్పిన విధంగానే ఆ పొట్టి పిశాచాలు రెండు తమ శరీరంలో నుంచి రక్తపు చుక్కలను ఆ పాలలో వేశాయి. ఆ పాలు రక్తపు చుక్కలు పడగానే ఒక పచ్చరంగులోకి మారిపోయాయి. ఆ పాలను తీసుకుని ఈ ముసలి మంత్రాలవ్వ ఆ పసిబిడ్డవాడికి పడుతూ ఉంది. ఇదంతా ఈ పొట్టి దయ్యాలు చూస్తూ మంత్రాలవ్వతో ఇలా అంటున్నాయి, అరే మంత్రాలవ్వ, మాదొక చిన్న సందేహం. ఇప్పుడు మా ఒంట్లో ఉన్న ఈ రక్తపు చుక్కలను ఈ పసిబిడ్డవాడికి పట్టడం వల్ల లాభమేంటి? నాకేమీ అర్థం కావట్లేదు అని ఈ పొట్టి దయ్యాలు ఆ ముసలి మంత్రాలవ్వను అడుగుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ చాలా కోపంతో రగిలిపోతూ ఇలా అంటూ ఉంది, ఒరే మూర్ఖులారా, మీకు ఇప్పటికీ కూడా నేను చేసే పని అర్థం కావడం లేదా? మీ రక్తాన్ని ఎందుకు ఆ పాలలో కలపమన్నానో తెలుసా మీకు? మనలో భూతప్రేత పిశాచాలన్నీ మనం స్వాధీనం చేసుకోగల శక్తి మనకుంది. అదేవిధంగా ఆ శక్తి ఈ పిల్లవాడికి ఈ వయసు నుంచే మనం అలవాటు పరుస్తూ ఉన్నాం. వీడు పిశాచాలను అదుపు చేయగలడు, ప్రేతాత్మలతో ఆడుకోగలడు. భూతప్రేత పిశాచాలను వీడు ఒకే నాదంలో నడిపించగలిగే శక్తి వీడికే మనం ప్రసాదిస్తూ ఉన్నాం. పిచ్చివాళ్లారా, నేను చేసే ప్రతి పనికి ఒక అర్థం ఉంటుంది. సరే, ఈ పిల్లవాణ్ణి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పిల్లవాడు బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోండి అని ఈ ముసలి మంత్రాలవ్వ ఆ రెండు పొట్టి దయ్యాలతో చెబుతూ ఉంది. ఇదిలా ఉండగా
ఈ ఊరిలో ఈ వ్యక్తి యొక్క భార్య అయిన శాంత తన భర్తతో ఇలా అంటూ ఉంది. అరే ఏవండి, నాకెందుకో రాత్రిపూట వచ్చే ఆ ముసలి మంత్రాలవ్వని చూస్తే ఏదో అనుమానంగా ఉందండి. ఆవిడ మొహంతో పాటు ఆవిడ వేసుకునే వేషధారణ అంతా ఏదో భయంకరంగా అనిపిస్తూ ఉంది. ఆవిడ నాకు నిజంగానే సహాయం చేసి ఉండొచ్చు, కానీ నాకెందుకో నా మనసు కీడు శంకిస్తోందండి. నాకు ఆందోళనగా కూడా ఉంటుంది. శాంత, తప్పు. మనకు సహాయం చేసిన ఆవిడ గురించి నువ్వు ఇలా ఆలోచించడం మంచిది కాదు. ఆవిడ మనకెంతో సహాయం చేసింది. ప్రాణకష్టంలో ఉన్న నీకు ప్రాణదానం చేసింది. మనకి పండంటి మగబిడ్డ జన్మించేలా చేసింది. ఆ ముసలి మంత్రాలవ్వ చాలా మంచిది. ఏమడిగింది? కనీసం డబ్బులు కూడా అడగలేదు మనల్ని. ఒక గ్లాసు పాలిమ్మంటుంది, అంతే. ఇద్దాం, ఏం పోయింది? నువ్విలాంటి ఆలోచనలు పెట్టుకుని నీ మనసు పాడు చేసుకోకు. హాయిగా నిర్భయంగా ఉండు అని ఈ వ్యక్తి తన భార్యతో చెప్పాడు. ఇదిలా ఉండగా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ పిల్లవాడు కాస్త పెరిగి పెద్దవాడయ్యాడు. తన తల్లిదండ్రులతో ఎంతో ప్రేమతో ఆప్యాయంగా ఉంటూ ఉండేవాడు ఆ పిల్లవాడు. అదేవిధంగా ఈ పిల్లవాడితో పుట్టిన ఆ మంత్రాలవ్వ దగ్గర ఉన్న ఆ పిల్లవాడు కూడా పెరిగి పెద్దవాడయ్యాడు. అతను భయంకరమైన పూజలు చేస్తూ శ్మశానంలో భయంకరంగా ప్రేతాత్మ పూజలు చేస్తూ ఉండేవాడు. అదంతా ఆ పొట్టి దయ్యాలు చూస్తూ చాలా భయపడుతూ ఉండేవి. ఆ పిల్లవాడిని చూస్తూ ఈ పొట్టి దయ్యాలు, అయ్య బాబోయ్, ఒరే డుంబు, వీడు మన మంత్రాలవ్వ కన్నా ఇంకా పరమశక్తివంతుడిలా ఉన్నాడు. వీడిని చూస్తేనే చాలా మూర్ఖత్వంగా కనిపిస్తూ ఉన్నాడు. వీడితో ఇక మనం ఎలా పడాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు. వీడిని చూస్తుంటేనే నాకు భయమేస్తుందిరా. అవున్రా బాబు, నిజంగానే వీడు ఇప్పుడే ఇలా ఉన్నాడంటే ఇంకాస్త పెద్దయ్యి ఇక పరకాయ ప్రవేశ శక్తులు, భూతప్రేత పిశాచాల శక్తులను కూడా నేర్చుకుంటే ఇక వీడిని అదుపు చేయడం ఎవరితరమూ కాదు. వీడు చాలా బలవంతుడైపోతున్నాడు. వీడి శక్తులు అమోఘం. మంత్రాలవ్వ వీడిని జాగ్రత్తగా చూసుకుని శక్తిని మొత్తాన్ని వీడికి కైవసం చేస్తున్నట్టు ఉంది. వీడు కొద్ది రోజులకి ఒక పెద్ద మహామంత్రగాడిలా మారిపోతాడురా అని ఈ పొట్టి దయ్యాలు రెండూ మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇంతలో ఈ ముసలి మంత్రాలవ్వ గుహలో నుంచి ఆ పసిబిడ్డను పిలుస్తూ ఉంది. ఆ మంత్రాలవ్వ ఆ బిడ్డకి ప్రేత అని నామకరణం చేసింది. గుహలో నుంచి గట్టిగా పిలుస్తూ ఉంది. ప్రేతా, ఎక్కడున్నావు? వెంటనే నా ముందుకు ప్రత్యక్షము కావోయ్. నీకొక బలి అప్పగిస్తూ ఉన్నాను. ఆ బలి నువ్వొక్కడవు మాత్రమే నెరవేర్చగలవు. వెంటనే నా ముందుకు ప్రత్యక్షమవ్వు ప్రేతా అని చాలా గట్టిగా అరుస్తోంది ఆ ముసలి మంత్రాలవ్వ. ఆ మాటలు విన్న ఆ బాలుడు ఒక్కసారిగా కళ్ళు తెరచి ఆకాశ మార్గంలో ఒకే ఒక్క అడుగుతో చాలా వేగంగా ఎగురుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ ప్రేత నేరుగా ఈ మంత్రాలవ్వ ముందు ప్రత్యక్షమై ఇలా అంటూ ఉన్నాడు. మంత్రాలవ్వకి నమస్కారం. అవ్వా, చెప్పండి, ఎందుకు నన్ను ఇంత ఉన్నట్టుండి పిలిచారు? ఏ బలి ఇవ్వాలో చెప్పండి, ఖచ్చితంగా నెరవేరుస్తాను. భూతప్రేత పిశాచాలను కూడా అదుపు చెయ్యగల శక్తి నాకిప్పుడు ప్రసాదించబడింది. మంత్రాలవ్వ, ఏ పని చెయ్యాలో సెలవివ్వండి. ఈ పుత్రుణ్ణి నీ శ్రేయస్సు కోసం ఎప్పుడూ ఏ పని చెయ్యడానికైనా వెనకాడను. చెప్పండి మాతా, చెప్పండి. నాయనా ప్రేతా, నిన్ను చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. కొద్ది సమయంలోనే ఎంతో భయంకరమైన క్లిష్టతరమైన భూత ప్రేత పిశాచాలను అదుపు చేయగల శక్తిని నీ వశం చేసుకున్నావు. అదిగాక ఏ రోజు అలసటనియే కనిపించలేదు. ఇంకా ఏదో ఒక కొత్త శక్తిని నేర్చుకోవాలనే నీ యొక్క కుతూహలం చూస్తూ ఉంటే నాకెంతో సరదాగా ఆనందంగా అనిపిస్తుంది. నీలాంటి కుమారుడు నాకు పుట్టినందుకు నేను ఎంతగానో గర్విస్తున్నాను. మహాప్రచండ శక్తిగా నిన్ను మించిన శక్తి లేకుండా నిన్ను తయారు చేస్తాను. మానవ మృత కళేబరాలను కూడా తిరిగి మరలా నీ శక్తితో చనిపోయిన వారిని బ్రతికించుకోగలిగే శక్తిని నీకు ప్రసాదిస్తాను. అంతేకాదు, మన ఆ శక్తిని పొందడానికి కొన్ని భయంకరమైన బలిదానం సమర్పించాలి. ఆ బలిని సమర్పించాలంటే నీలాంటి యవ్వనస్తులు మాత్రమే అటువంటి భయంకరమైన దుష్టశక్తి కలిగిన తాంత్రిక పూజలు చేయగలరు. నాయనా, వయసు మళ్ళిన ఈ యొక్క శక్తిని అధిగమించడం అసాధ్యం. కావున నువ్వు నా పుత్రుడవు. అందువల్ల నా శక్తిని మొత్తాన్ని నీకు ధారపోయాలనుకుంటూ ఉన్నాను. అందుకుగాను నువ్వొక పని చేయవలసి ఉంటాది నాయనా. అది చాలా క్లిష్టతరమైనది. ఏ చిన్న పొరపాటు జరిగినా నీ ప్రాణాలు ఆ పిశాచాలకే బలవుతాయి. నేను చెప్పేది చేస్తావా? మాతా, జన్మనిచ్చిన నీకోసం నేను ఎటువంటి పని చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాను.
ఆఖరికి నా ప్రాణాలు నీకు బలి ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను మాత. చెప్పండి మాత, ఏం చేయాలో చెప్పండి. ఖచ్చితంగా మీ కోరికను నేను నెరవేరుస్తాను. ఈ ప్రపంచ భూమండలాన్ని శాసించగల శక్తిని నీకు నీ పాదాల చెంత నేను పడేలా చేస్తాను. చెప్పండి మాత, ఏం చెప్పినా నేను ఖచ్చితంగా చేసి తీరుతాను. శభాష్ ప్రేత, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తోంది. నీకు శక్తులను నేర్పించినందుకు నా శక్తి వృధా కాకుండా మరింత రెట్టింపయ్యేటట్టు చేస్తూ ఉన్నావు. నిన్ను చూస్తుంటే రోజురోజుకు నాలో ఉత్సాహం పొంగుతూ ఉంది. సరే, చెబుతాను, జాగ్రత్తగా విను. నిన్ను 2 రోజుల పాటు మానవులు సంచరించే ప్రదేశంలోనికి ప్రవేశపెడతాను. కానీ నువ్వు అక్కడ శ్మశానంలో సజీవ సమాధి కావాలి. సజీవ సమాధి అయ్యి ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో అమావాస్య రోజు చనిపోయిన మృతదేహాలను నువ్వు పసిగట్టి ఆ మృతదేహాలను రాత్రి సమయంలో సరిగ్గా 1 గంట సమయానికి ఊరి నడిమధ్యలో ఉన్న మర్రి చెట్టుకు వేలాడదీసి నీ శక్తితో ఆ మృతదేహాలకు తిరిగి మరలా ప్రాణం వచ్చేలా చెయ్యాలి. వాళ్లని నేరుగా నా వద్దకు పంపించు. వాళ్లు ఖచ్చితంగా నీ మాట వింటారు. ఎందుకంటే బ్రతికిన వాళ్లందరూ నీ వశీకరణలో ఉంటారు. అందువలన వాళ్లను నువ్వు ఏం చెప్పినా మాట్లాడకుండా చేస్తారు. అలా 2 రోజుల పాటు అమావాస్య రోజు చనిపోయిన ఆ మృతదేహాలను కనిపెట్టి వాళ్లని తిరిగి ప్రాణం పోసి నా దగ్గరికి పంపవలను. ఇదే నువ్వు చేయవలసిన పని. మరొక విషయం, రాత్రి సమయంలో తప్ప పగటిపూట నువ్వు నీ సమాధిలో నుంచి బయటికి రాకూడదు. ఒకవేళ వచ్చినా ఎవరైనా మానవుడు నిన్ను చూసినా మరుక్షణమే వాడిని నువ్వు హతమార్చాలి. లేకపోతే నీ శక్తి మొత్తం పూర్తిగా నాశనమవుతుంది. గుర్తుపెట్టుకో ప్రేత, ఇది చాలా జాగ్రత్తగా చేయవలసిన శక్తి. తప్పకుండా చేస్తాను మాత. ఇంత చిన్న కార్యం చేయడానికి నువ్వు నన్ను ఇంతగా అడగవలసిన పని లేదు. ఎట్టి పరిస్థితిలోనూ నేను ఎవ్వరికీ పగటిపూట కనిపించను. రాత్రి సమయంలో మాత్రమే ఆ సమాధి అడుగు భాగంలో ఉన్న ఆ యొక్క అమావాస్య రోజు చనిపోయిన ఆ యొక్క మృతదేహాలను తిరిగి మళ్లీ బ్రతికించి వాళ్లని నీకు అర్పణం చేస్తాను. ఇది నేను మాటిస్తున్నాను మాత. తప్పకుండా ఈ కార్యాన్ని నేను సద్వినియోగం చేస్తాను. నాతో పాటు ఈ పొట్టి పిశాచాలను కూడా తీసుకుని వెళ్తాను. వీళ్లు ఎప్పటికప్పుడు సమాచారం వీళ్ళందిస్తూ ఉంటారు మాత. తప్పకుండా, అవశ్యం నాయనా. ఈరోజు రాత్రికే నువ్వు బయలుదేరి వెళ్ళాలి. చెప్పిందంతా గుర్తుంది కదా? జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మానవుడు కంటాపడకు. ఒకవేళ కనిపించినా వాళ్లని మాత్రం చంపకుండా విదిచిపెట్టకు. శక్తి, జాగ్రత్త నాయనా. ప్రేత తో పాటు పొట్టి పిశాచాలు, మీరు ఎప్పటికప్పుడు ప్రేతని అనుసరిస్తూ ఉండండి. ఇక వెళ్ళిరండి. తనలో తాను నవ్వుకుంటూ, వెళ్ళరా వెళ్ళు. నువ్వు పుట్టిన భూమి వద్దకు వెళ్ళి ఊరిలో మనుషులని చంపుతూ ఉండాలి. వాళ్ల ద్వారా నేను శక్తిని ప్రసాదించుకుని ఈ భూమండలాన్నే శాసిస్తాను. నువ్వు నా బిడ్డవు కావు. నిన్ను ఎప్పటికీ నీ గతం తెలియకుండా నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటానురా. ప్రేత అంటే ఈ మంత్రాలమ్మ ముద్దు బిడ్డ.